ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కర్నూలు టౌన్లో గ్రంథాలయంలో సెంట్రల్ లైబ్రరీ ఇక్కడ కర్నూలు కళాకారుల ఐక్యవేదిక సభ్యులు, అధ్యక్షులు, నిర్వాహకులు హనుమంత చౌదరి గారు, సఫీల్లా గారు, ఇంకా రమణాచారి గారు, మిగతా సభ్యులంతా వివిధ రాష్ట్రాల్లో మన కర్నూలు నుంచి నంది అవార్డులు, నేషనల్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అందరినీ ఇక్కడికి పిలిపించి ఇక్కడ వాళ్ళకి సన్మానం చేస్తూ ఒక గుర్తింపును ఇవ్వడం జరిగింది. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో అక్కడ నలుగురిలో వాళ్ళకి సన్మానం చేసి పంపిస్తారు. కానీ ఇక్కడ మన సొంత ఊరిలో కర్నూలులో టౌన్లో అందరి సమక్షంలో ఒక గుర్తింపించి సన్మానించి ఇది కర్నూలులో తెలిసేలాగా చేస్తే ఆ తృప్తి వేరుంటుంది. అలాంటి చక్కటి అవకాశాన్ని వాళ్ళకు కల్పిస్తూ మన కర్నూలు కళాకారుల ఐక్యవేదిక సభ్యులు మంచి పని చేస్తున్నారు. వీళ్ళు ఇలాగే కళాకారులని ప్రోత్సహిస్తూ ఇంకా కొత్త వారిని కూడా ఈ విధంగా ఉంటుందా కళారంగంలో పాల్గొని మనం మంచి ఉన్నత స్థితికి వెళ్తే అనేలాగా చేస్తూ ఇంకా కొంతమందికి ఈ కళని అంతరించిపోకుండా జీవం పోసేలాగా ప్రయత్నిస్తున్నందుకు మరొకసారి మన షఫీల్లా గారికి, హనుమంత చౌదరి గారికి, రమణాచారి గారికి, మన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరియు ఫిలిం ఛాంబర్ ఆఫ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో త్యాగరాయ గాన సభలో దాదాపు మన కర్నూలు జిల్లాకు చెందినటువంటి 25 మంది సుప్రసిద్ధ రంగస్థల కళాకారులు కళానంది అవార్డులను తీసుకురావడం జరిగింది. వారిని అభినందించాలా, సన్మానించాలా అనే కార్యక్రమంతో ఈరోజు గ్రంథాలయ వేదికగా కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హనుమంతరావు అధ్యక్షతన ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు వై నాగేశ్వరరావు యాదవ్ గారు, అలాగే డిఎస్పి మహబూబ్ బాషా గారు విచ్చేసి వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి కళానంది అవార్డు గ్రహీతలకు ఈరోజు శాలువాలు కప్పి వారికి పూలమాలలతో సన్మానించడం జరిగింది. దాదాపు 25 మంది కళాకారులను ఒకే వేదికపై సన్మానించడం కర్నూలు జిల్లాలో ఇదే ప్రప్రథమం. మరి అలాంటి కార్యక్రమాన్ని మా కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకం. దానికి సహకరించినటువంటి సమాజాలకు, సంఘాలకు, ప్రతినిధులకు, రంగస్థల కళాకారులకు, కళాభిమానులకు, గ్రంథాలయ సిబ్బందికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపుల షఫీవుల్లా, సమన్వయకర్త, కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక, కర్నూలు. కర్నూలు జిల్లా కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 25 మంది కళాకారులకు వివిధ రంగాలలో కళలలో నిష్ణాతులైనటువంటి నంది అవార్డులు, కళా అవార్డులు అన్నీ తెచ్చుకున్నటువంటి కళాకారులను గౌరవించడం మాకు ధన్యము. ఈ కళావేదిక బైలుపుల షఫీవుల్లా సమన్వయకర్త, నేను అధ్యక్షునిగా హనుమంతరావు చౌదరిగా, రమణాచారి, మేమందరం కలిసి కళాకారులను ఐక్యపరచడం కోసం, కళాకారులను ఐకమత్యంగా ఉండడం కోసము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత 33 సంవత్సరాల నుండి ఎవరైనా ఎక్కడైనా వివిధ రాష్ట్రాల్లో, వివిధ జిల్లాలలో ఏదైనా సన్మానం అవార్డులు తెచ్చుకున్నారంటే కనుక వాళ్ళని ఒక్కొక్కరిని కూడా వదలకుండా అందరినీ సన్మానించడం ఆనవాయితీ. అందువలన ఈరోజు కూడా 25 మంది కళాకారులకు అక్కడెక్కడో హైదరాబాద్లో తెలుగు 2 రాష్ట్రాల జాతీయ ఆధ్వర్యంలో జరిగినవి. కానీ అక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మన జిల్లాలో, మన కర్నూలు నగరంలో నిర్వహించుకుంటే మన వాళ్ళకి, మన కళాకారులు అబ్బాయి ఇంత ఘనంగా కళలు ఉన్నాయా అనే విధంగా ప్రపంచానికి తెలియజేయడం కోసము, కళలు అంతరించిపోతున్న తరుణంలో కళాకారులు బాగా ఐకమత్యంతో ఉండి ఈ కళలను కాపాడాలని, కళలను రక్షించుకుందామని తెలియజేస్తున్నాను.